ఎంఎస్ ఆస్ట్రాలజీలో మనము గ్రహాలు ఈ పర్టికులర్ హౌసెస్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం కదా. ఇప్పుడు మనము ఈ సంఖ్యా పాశయోగము అని యోగం ఉంటుంది. అది ఎప్పుడంటే గ్రహాలన్నీ 5 స్థానాలలో 5 భావాలలో ఉన్నప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ యోగ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి, అంటే మిక్స్డ్ రిజల్ట్ అనేవి ఉన్నాయి. సో యోగం ఇచ్చే మంచి శుభ ఫలితాలు ఏమిటంటే వీళ్ళు స్కిల్ఫుల్గా ఉంటారు, అంటే వీళ్ళకి ప్రత్యేక నైపుణ్యం అనేది ఉంటుంది. అలానే పని పట్ల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా పనిని తీసుకున్నప్పుడు దాన్ని అద్భుతంగా పూర్తి చేయాలనుకుంటారు. అలానే ఈ టాలెంట్ ద్వారానే వీళ్ళు చాలా మంచి వెల్త్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకున్న టాలెంటు, వాళ్ళకి తెలిసిన విద్య, అంటే ముఖ్యంగా ఈ నైపుణ్యం అనమాట. పర్టికులర్గా కొన్ని విషయాలలో వీళ్ళు చాలా స్కిల్ఫుల్గా ఉండడం, అంటే లైక్ ఎక్సలెంట్ యాక్టింగ్ స్కిల్స్ అవ్వచ్చు, డైరెక్షన్ స్కిల్స్ అవ్వచ్చు, ఎక్సలెంట్ ఆర్ట్ని ప్రమోట్ చేసే వాళ్ళు అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అటువంటి స్కిల్స్ ద్వారా వీళ్ళు వెల్త్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్లీ ఇది కూడా మంచి ఆపర్చునిటీస్ని ఇచ్చే యోగమే, అంటే ఆ పర్సన్ని రిచ్ వెల్దీ చేసే యోగమే. అయితే నెగిటివ్ ఏంటంటే వీళ్ళు కొంతవరకు దేన్ని పట్టించుకోనట్టు ఉంటారు. అంటే పట్టించుకోనట్టు అంటే మనలో కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి కదా, ఫ్లాస్ ఉంటాయి. సో అలాంటివి చెప్పినప్పుడు జస్ట్ వదిలేయడం, వినిపించుకోకపోవడము, అట్లానే కొంతవరకు రూడ్గా ఉండడం. సో ఇంపొలైట్ బిహేవియర్ అనేది ఉంటుంది. అలానే ఎప్పుడు తిరగాలనుకుంటారు. ఇక్కడ మనకి యోగములో చెప్పినప్పుడు అడవులను పట్టుకు తిరుగుతారని ఇస్తారు. అయితే మనం ఏమనుకోవచ్చు అంటే యూజువల్గా వీళ్ళకి స్థిరత్వం ఉండదు, గాలివాటుగా ఉంటారు, అండ్ డిఫరెంట్ ప్లేసెస్ని తిరుగుతారు అని చెప్పచ్చు. సో అట్లానే కొంతవరకు వీళ్ళు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొనే అవకాశం, అంటే ప్రతిదీ కొంతవరకు వీళ్ళకి నేర్పించేదిలాను, అంటే ఏది అంత ఈజీగా ఉండదు. కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఈ యోగంలో ఉంటాయి. అంటే కష్టమైన వాటిని కూడా కొన్నిసార్లు ఎదుర్కోవాల్సిన అవసరము ఈ యోగము ఉన్న వాళ్ళకు ఉంటుంది అని చెప్పచ్చు. సో అందుకే మనం చూస్తున్న సంఖ్యా యోగాలలో ఇప్పుడు చూస్తున్న యోగం అనేది కొంతవరకు పాజిటివ్ నెగిటివ్ రెండింటిని, ఎందుకంటే మనం చూసిన యోగాలు అయితే పూర్తిగా నెగిటివ్ని ఇస్తున్నాయి, లేకపోతే పాజిటివ్ని ఇస్తున్నాయి. ఈ యోగం మటుకు, అంటే ఈ 5 హౌసెస్లోని అన్ని గ్రహాలు ఉండడం అనేది మటుకు కొంతవరకు పాజిటివిటీని నెగిటివిటీని రెండింటినీ క్యారీ చేస్తుందని అయితే చెప్పచ్చు.